నా పేరు పద్మ అండి. ఏం చేస్తుంటారు? ఫార్మరే. వచ్చిందండి. ఉపయోగపడింది ఏమైనా రైతు భరోసా? రైతు భరోసా ఉపయోగపడిందండి. వ్యవసాయం నా పంటలు నష్టపోయినందుకు చాలా లాభం చేశారనమాట వైఎస్ఆర్. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు యూపీ స్కూల్లోనే చదువుతున్నారు. పిల్లలకి అక్షయ పాత్ర, నెక్స్ట్ విద్యా దీవెన, వాళ్ళు బ్యాగ్స్ షూస్ మంచిగా ఇస్తున్నారండి. మేము చదువుకున్న టైంలో ఫుడ్ దొరికేది కాదు. బియ్యం ఇచ్చేసి 5 కేజీలు బియ్యం ఇచ్చేసి పట్టుకెళ్ళిపోమనేవారు ఈ ఎండల్లో కూడా. ఇప్పుడు అలా కాదు, పిల్లలకి 12:30 వరకు కూడా భోజనాలు పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారో లేదో అంత బాగా చూసుకుంటున్నారు టీచర్స్. అప్పుడులో తెలుగు మీడియం మాత్రమే ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు. కాబట్టి చాలా వరకు చాలా ఉపయోగపడింది పిల్లలకి. పేద పిల్లలకు మాత్రం చాలా ఉపయోగంగా ఉంది. చదువుకోలేని పిల్లలు కూడా ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. టీచర్స్ లేరంటున్నారు స్కూల్లో. టీచర్స్ అంటే ఉన్నారండి, పిల్లల తగ్గట్టుగా టీచర్స్ మాత్రం కంపల్సరీ వేశారు. నేను ఎందుకంటే నేను ఆ స్కూల్ చైర్మన్ కాబట్టి, పీసీ చైర్మన్. జగన్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా వరకు చాలా మేలు చేశారు. మాకు పెళ్ళయి 9 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి రేషన్ కార్డులు లేవు. ఈ వాలంటీర్లు వేసిన తర్వాత మాకు రేషన్ కార్డు వచ్చి ఒక 5 సంవత్సరాలు అయ్యింది. దానివల్ల మా పిల్లలు జీవనానికి ఉపయోగపడినంత బియ్యం, పప్పులు అప్పుడు ఇచ్చే వరకు పప్పులు ఉప్పులు బాగా సరిపోయేవి. చంద్రబాబు గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తా ఉంటున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గెలడం చాలా కష్టం అండి. వాళ్ళు 3 పార్టీలు ఉన్నాయి కదా, గెలవరంటారా? సింగిల్ గానే వస్తుందండి. ఏంటి మేకలు గొర్రెలు అయితేనే వెంట పెట్టుకొని వస్తుంటాయి, ఎందుకంటే అవి చాలేవు కాబట్టి. జగన్ కి మేము అందరం సపోర్ట్ చేస్తాం, మేమందరం ఉన్నాం. ఇక్కడ ఎంపీకి ఎవరు గెలుస్తారు? బస్తా ఝాన్సీ గారే గెలుస్తారు. ఎందుకంటే ఆమె గెలుస్తారు? ఎందుకంటే మేమందరం ఒకవైపు జగన్ వైపు ఉన్నాం కాబట్టి. ఆవిడ వైఎస్ఆర్ పార్టీకి నిలబడ్డారు కాబట్టి మేము కంపల్సరీ ఆవిడకే ఓటేస్తాం. నా పేరు సుజాత. ఏం చేస్తుంటారు? రైతు పని చేస్తుంటారా? ఆ రైతు భరోసా వస్తుందండి మీకు? అంటే మాకు భూములు లేవు, మా అమ్మలకు ఉన్నాయి. మా అమ్మకి వస్తాను, మా నాన్నకు వస్తాను. మీరు చూసే ఉంటారు కదా, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కొత్తగా. ఉపయోగం ఉంది వాటి వల్ల ఏమైనా? చాలా ఉపయోగం ఉంది. మేము ఈ ఊరు వచ్చి 20 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇల్లుకి పెట్టాం, 100 సార్లు పెట్టాం. ఒక్కసారి కూడా మాకు ఇల్లు రాలేదు. జగన్ అన్న వచ్చాక మాకు ఇల్లు ఇచ్చారు. ఇల్లు ఇచ్చి మాకు లోన్ ఇచ్చి మమ్మల్ని అదే అతని అక్క చెల్లెల్లాగా కాపాడారు మమ్మల్ని. ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చారు. మాకు ఏది కావాలన్నా జగన్ అన్న ఇచ్చారు. మాకు తెలుగుదేశం గురించి ఏమీ రాలేదు. ఇప్పుడు ఏదైనా దేని గురించి మాట్లాడినా జగన్ అన్న గురిండే మాట్లాడాలి, కానీ తెలుగుదేశం గురించి మాత్రం మాట్లాడడానికి ఏం లేదు. అందులో ఏ చెప్పినా జగన్ అన్న గురిండే చెప్పాలి. మన అక్క చెల్లెల్లాగా అతను మమ్మల్ని కాపాడుకొస్తాను ఇప్పటికి. ఇది మరి జగనన్నకి ఉన్న ఇప్పటికి వచ్చి తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు రాలేదు మా దగ్గరికి. మరి వాళ్ళకి ఎలాగండి మేము సపోర్ట్ చేస్తాము? మనకి ఎవరు 10 రూపాయలు నాకు ఒంటరి మహిళ పెన్షన్ వచ్చింది. స్థలం 20 సంవత్సరాలు అయింది ఊరు వచ్చి, నాకు ఇల్లు లేదు. ఎప్పుడు ఇల్లా తెలుగుదేశం వాళ్ళు ఇల్లు ఇచ్చేవారు కాదు. మీకెందుకు ఇస్తాము, మీ తెలుగుదేశం కసల్లా మీరు కాంగ్రెస్ కదా అనేవారు. మీరు కాంగ్రెస్ వాళ్ళు కదా, మా తెలుగుదేశం కలిసి వస్తే మేము ఎందుకు ఇల్లు ఇస్తామని ఇవ్వరు. అదే జగనన్న ప్రభుత్వం కూడా అలాగే ఇచ్చారు కదా ఇల్లు. అలాగే ఇవ్వలేదండి, వాళ్ళు అస్సలు విమర్శించలేదు. ఎవరికైనా జగన్ అన్న ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అదే తెలుగుదేశం కాంగ్రెస్ అనకంట ప్రతి ఒక్కరికి ఇల్లు లేదు అనకంట ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి చూపించమన్నారు. ఈ ఊర్లో అలా జరిగిందా? ఈ ఊర్లో అందరికి జరిగింది. వచ్చి ఇంకా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వస్తాయి. ఎంతప్పటికి ఇది త్వరలో వస్తాయి, 300 ఇల్లులు ఎన్నో వస్తాయి అనేసి మొన్న చెప్పారు. చెప్తాడికి అంతలోకి ఎలక్షన్ వచ్చింది కదా, ఆఫ్ చేశారు అనమాట. నాపతి ఇల్లు లేదు అనొద్దు అనకూడదు అని జగన్ అని చెప్పారు. ఎవరికైనా ఇల్లు లేదు అనకంట ఆడ తెలుగుదేశం కాంగ్రెస్ విమర్శించకంట అందరికి ఇల్లు ఏమని చెప్పారు. మాకు ఇచ్చింది 40 లక్షలు ఉంటది. జగన్ ఇచ్చింది మాకు. స్థలం ఇచ్చారు, మళ్ళీ లోన్ ఇచ్చారు. లోనా అదండి, సిమెంట్ ఇచ్చారు, ఇసుక ఇచ్చారు, మరి ఐరన్ ఇచ్చారు. మళ్ళీ ఏమో ఇల్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు కట్టించుకున్నామండి, కట్టించుకొని ఇంట్లో దిగిపోయాము. జగన్ అన్న ఇచ్చిన తర్వాత ఇంట్లోనే ఈ రోజు మేము నిలబడి ఉన్నాం. ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు స్థలం లేదు. 20 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది చూడండి ఒకసారి. చంద్రబాబు గెలిస్తే ఆయన కంటే ఎక్కువ చేస్తానంటున్నారు కదా.
చంద్రబాబు నాయుడు మీద మన నమ్మకం లేదు. చేస్తారని చేసి చూపిస్తే కదండి నమ్మకం వస్తుంది. ఇప్పుడు జగన్ అన్న ఉన్నారంటే నేను ఏది పథకాలు పెట్టినా చేసి చూపించారు అతను. నేనున్నాను, నేను పెడతాను, మీరు మా అక్క చెల్లెళ్ళ ఆటోలు, మా అన్నదమ్ముల ఆటోలు, మీకు నేను ఏదైనా సాయం చేస్తానని చేసి చూపించారు అతను. మరి అతను చేయలేదు కదా, అతను 10 రూపాయలు ఇవ్వలేదు కదా. అప్పుడు ఆయన పయ్యోళ్ళలాగే చూశారు. కానీ మరి వాళ్ళు రైతులు కదా, ఇలా ఉండాలి కదా అని ఇదే ఇన్ని మాలోలు కానీ ఆటోలు కానీ విమర్శించకంట, అందరూ మనలాగే ఉండాలి, కూలోళ్ళలాగా ఉండకంట, అందరూ మన దీనిగా జగనన్న పరిపాలన మీద ఇలా ఉండాలనేసి అతను నడిపించి ఇంతవరకు తెచ్చారు. మరి అది దాని గురించి మళ్ళీ మేము కోరుకుంటాను జగనన్నే రావాలనేసి. ఇక్కడ ఎంపీగా బొత్స ఝాన్సీ, శ్రీభరత్ పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలుస్తారంటారు? బొత్స ఝాన్సీ గెలుస్తారు. ఎందుకంటే మరి మాకు అందరికి ఆవిడ బాగా సాయం చేసింది. ఈ సాయం అంతా చెప్పుకోలేనంత సాయం చేశారు. తెలిసిన ఆవిడే మాకు ఏది కావాలన్నా సాయం, నేను ఉన్నాను మీ వెనకతలా అనేసి అన్నారు కూడా, మాకు సాయం కూడా అలాగే చేశారు. మరి ఆవిడ మరి గెలిపించాలి కదండి. మనకి 10 రూపాయలు ఇచ్చారంటే మనం ఎంతో బాధపడి కదా, మన కూలోళ్ళలాగా ఉండకంట శుభ్రంగా మాలాగే ఉండాలనేసి ఆవిడ కోరుకుంది బొత్స ఝాన్సీ గారు. మరి ఆవిడ కూడా మనకి సాయం చేస్తాడు. మనం ఇప్పుడు కూలోళ్ళమే, కూలి పని చేసుకున్నా ఆవిడ ఆధారం మీద మనం ఏదైనా ముందుకెళ్తాం.